హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలోని నిన్ను నీవు తెలుసుకో. భగవంతుని చేరుకునే మార్గంలో సంపూర్ణ ప్రగతి సాధించని వారు కూడా, అంటే కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా సాధించడంలో విపులులైన వారు కూడా ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన కుటుంబాలలో కానీ సంపన్న కుటుంబాలలో కానీ తిరిగి జన్మిస్తారని భగవద్గీత చెబుతోంది. ఆధ్యాత్మిక మార్గంలో విపులులైన వారికి అట్టి ఉత్తమ జన్మ ప్రాప్తిస్తున్నప్పుడు ఆ మార్గంలో విజయం సాధించిన వారి సంగతి గురించి చెప్పేదేముంది? కనుక తిరిగి భగవద్ధామమునకు చేరుకోటకు ప్రయత్నిస్తూ మధ్యలో మరణించిన అలాంటి వారికి ఉత్తమమైన మరొక జన్మ లభిస్తుంది. ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన కుటుంబాలు, సంపన్న కుటుంబాలు ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడును. ఆ రెండు రకాల కుటుంబాలలోనూ పూర్వజన్మలో తన సాధనకు ఎక్కడ నిలుపు చేశారో అక్కడ నుంచి తిరిగి తన సాధనను కొనసాగించడానికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించుటకు ఉన్నత కుటుంబాలలోని వాతావరణం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుటకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తమ కుటుంబాలలో జన్మించగలిగిన అదృష్టవంతులకు గత జన్మలోని వారి పూర్వపు భక్తి కార్యాలే అందుకు కారణమని భగవద్గీత మనకు గుర్తు చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు పిల్లలు మాయ చేత దాన్ని మరలించబడి భగవద్గీతను సమీపించుట లేదు. హరే కృష్ణ.